పట్టుకోండి వీళ్ళే వాళ్ళు ఫిలిప్ అంకుల్, మేము కావాలనే కొట్టాడుకు వెళ్ళలేదు. ముందు వాళ్ళే మమ్మల్ని కొట్టారు. లేదురా, దీని అంతటికి నేనే కారణం. నేను అలా నేర్పించబట్టేగా మీరు ప్రతిసారి గొడవ కడుతున్నారు. ఇలా మీలో మీరే గొడవ పడుతూ ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ సమస్యకి ఏదో ఒక మార్గం చెప్పండి. ఏందారా, ఆ చర్చి మైదానంలో గొయ్యి తవ్వి పెట్టమనండి 2 కుటుంబాలకి. మన పోలీసు రాయొచ్చారు. చూడండి, మీ అందరికీ ఓ విషయం చెప్తున్నాను. సమస్య దాటిపోయింది. త్వరలోనే కాంప్రమైజ్ చేసి తీరాలి. అదే అందరికీ మంచిది. కాంప్రమైజ్కి వాళ్ళు ఒప్పుకునేలా లేరు. వీళ్ళు వాళ్ళకి దొరికారంటే కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేస్తారు. నేను అక్కడ విచారించినప్పుడు ఆ కాలనీలో ఉన్న ఒక అమ్మాయిని చూడ్డానికి వీడు స్టేజ్ వెనక్కి వెళ్ళినట్టు, అక్కడి నుంచే ఈ సమస్య మొదలైందని అందరూ మాట్లాడుకుంటున్నారు. రాబర్ట్ ఏం చెప్పాడు? ఆ అమ్మాయి రాబర్ట్ చాలా ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయి వీడిని ప్రేమిస్తోంది. ఆ అమ్మాయికి వెళ్ళడానికి మేము అక్కడికి వెళ్ళాం. నాన్నా, నేను మినీ ఒకరినొకరు నీకు చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఎవరితో పడితే వాళ్లతో తిరిగి మన కుటుంబ గౌరవాన్ని పాడు చేస్తున్నావంటే నిన్ను ఊరికే వదలనురా. దానికి నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా ప్రేమించగలవు. అక్కడి నుంచి ఒక సైన్యం బయలుదేరొస్తోంది. వాళ్ళు రాక్షసుల్లా నరికేస్తారు. అలాగే నువ్వు చేసిన వాడి కాళ్ళు ఎరగొట్టావుగా, వాడికి ఏమైనా అయితే నీ పని అయిపోయినట్టే. బాబుగారు, ఇలా రండి, మీకు మాట చెప్పాలి. అదేంటంటే మనిద్దరం వెళ్ళి ఆ జేసన్ని కలిసి వద్దాం. నేను చెప్పినట్టు చేయి బాబా. మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి త్వరలోనే ఈ సమస్యని పరిష్కరిద్దాం బాబా. అది తప్ప వేరే మార్గం లేదు. సరే,
తప్పుకోండి తప్పుకోండి. జేసా, అనుకోని విధంగా కొన్ని సంఘటనలు జరిగాయి, కానీ వాడి మీద తప్పుంది. పైగా మీరు చేసింది గొప్ప పనేం కాదుగా, నువ్వేగా వాడిని గొడవకు లాగావు. అందువల్ల మీ ఇద్దరి సమస్యని ఇక్కడే పరిష్కరిద్దాం. దానికో విషయాన్ని నీకు చెప్తాను. ఆ పోరమ్మకి సపోర్ట్ చేస్తే ఇక్కడేం జరగదు. ఎవరా నువ్వు? నిన్నేమైనా అడిగానా? ఈయన తమ్ముడు సార్. ఒరే నువ్వు నోరు మూసుకోరా. తమ్ముడు జేసన్, నీకు జరిగిన దానికి నేనేమిచ్చినా సరే అది నీకు సరిపోదు. నన్ను క్షమించు. అందుకనే నా కొడుకునేమి అరే చేయరు. జేసా, నీకు నీ కుటుంబానికి ఏం కావాలో ఈయన చేస్తారు. అలాగే ఇక్కడెంత ఖర్చు అయిందో అది కూడా తీసుకో. కొట్టడం, నరకడం, గొడవలని స్టేషన్లో నీ మీద చాలా పెండింగ్ కేసులున్నాయి. నాకు కనిపిస్తే అన్నిటిని మర్చిపోతాను. ఎందుకైనా మంచిది ఆలోచించి చెప్పు. ఇంకా ఏంటి ఆలోచించాలి? కుదరదని చెప్పు. నువ్వు నోర్ముయ్. అయితే మంచిదే చేశా. నువ్వు బాగా ఆలోచించుకుని నాకు సమాధానం చెప్పు. లేదు అదంతా కుదరదంటే మనం అప్పుడప్పుడు కలవాల్సి ఉంటుంది. బావా. జేసన్, ఉమ్. బావా, వాడిని వేరే ఊరికి పంపించాలి. ఇక్కడుంటే గొడవల మీద గొడవలు వస్తాయి. నీ కొడుకుల్ని ఎక్కడ దాచించినా వాళ్ళని మేము చంపుతాం రా. ఏమయ్యా, వీళ్ళని వెళ్ళగొట్టు. చేసి వాడు ఎక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బతకలేడు. వాడిని నరికి పాడేయకుండా ఊరుకో. వినపడిందా? నీ కొడుకు ప్రాణాలు నా చేతుల్లో పోతాయి. చూస్తావా? అన్నయ్య నువ్వేం చెప్పినా సరే నా కొడుకును పంపించడానికి నేను ఒప్పుకోను. చూడమ్మా, ఇక్కడిప్పుడు పరిస్థితులు ఏం బాలేవు. ఇప్పుడు వాడిని పంపిస్తేనే మంచిది. అలా కాదు, నాకొక కొడుకు చాలనుకుంటే వాడిని ఇక్కడే ఉండనివ్వు. నా మాట వినమ్మా, నువ్వు కాస్త ఏడవకుండా ఉండు. బెంగళూరులో ఉన్న మెస్సీ వాళ్ళకు నేను కాల్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను. కొన్ని రోజులు ఇక్కడ ఉండకుండా దూరంగా ఉండని. సమస్యలు సద్దుమనిగాక మనమే వెళ్ళి తీసుకొద్దాం. అంతా వాడి మంచికే. టోనీ,